సినిమాలు చూసి ఈ మధ్య బాగా క్రైమ్స్ చేయటం నేర్చుకుంటున్నారు. మొన్నటికి మొన్న సూక్ష్మదర్శిని అనే సినిమా చూసి హైదరాబాదులో భార్యను ముక్కలుగా నరికి శరీరాన్ని ఉడకబెట్టి కాల్చి పొడిచేశాడు. విశాఖలో లక్కీ భాస్కర్ సినిమా చూసిన ముగ్గురు స్కూల్ పిల్లలు బాగా డబ్బులు సంపాదించాకే వస్తామని చెప్పి హాస్టల్ నుంచి పారిపోయారు. బెంగుళూరుకు చెందిన మేఘన మాత్రం లక్కీ భాస్కర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏకంగా డబ్బు కాజేయాలనుకుంది. పక్కా ప్లాన్ ప్రకారం చేసినా చివరకు దొరికిపోయి కటకటాల వెనక్కి వెళ్ళింది. అసలు ఆమె ఎలా దొరికిపోయింది? ఆమె ఎంత కాజేసింది? ఎవరి దగ్గరనుంచి కాజేసింది? ఆ డబ్బుతో ఆమె ఏం చేయాలనుకుంది? వంటి విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న లూప్ హోల్స్ ని వాడుకొని కస్టమర్స్కి తెలియకుండా డబ్బులు ఎలా కాజేస్తారో సత్యదేవ్ హీరోగా యాక్ట్ చేసిన జీబ్రా మూవీలో క్లియర్గా చూపించారు. పోలీసులకు దొరికిపోకుండా లాజిక్గా కొట్టేసిన డబ్బులను కస్టమర్స్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అది సినిమా కాబట్టి క్రైమ్ చేసినా హీరో దొరకడు. లక్కీ భాస్కర్ సినిమాలో హీరో బ్యాంకులో నుంచి డబ్బులు కొట్టేసి అక్రమ వ్యాపారాలు చేస్తుంటాడు. సమయానికి డబ్బుల్ని మళ్లీ బ్యాంకులో జమ చేస్తుంటాడు. పైగా సినిమా చివరి వరకు పోలీసులకు దొరకడు. సేమ్ ఇలాగే చేద్దామనుకుంది బెంగుళూరుకు చెందిన మేఘన. మేఘన అనే మహిళ బెంగుళూరులోని ఓ ప్రముఖ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తోంది. గిరినగర్లో ఆ బ్యాంకు ఉంది. అదే ప్రాంతానికి చెందిన ఓ వృద్ధ జంటకు ఆ బ్యాంకులో జాయింట్ అకౌంటుతో పాటు ఎఫ్డీ కూడా ఉంది. బ్యాంకు ఖాతా లావాదేవీలకు సంబంధించి మేఘన వృద్ధురాలికి సాయం చేస్తూ ఉండేది. అలా వారికి బ్యాంకింగ్ వ్యవహారాల్లో సాయం చేస్తూ వచ్చిన మేఘనను బాగా నమ్మిన ఆ వృద్ధ దంపతులు తాము చామరాజ్పేటలో ఇంటిని అమ్ముతున్న విషయాన్ని కూడా ఆమెతో పంచుకున్నారు. అలా ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో కలిపి వారి ఖాతాలో మొత్తం ₹1,00,00,000 జమయ్యాయి. అప్పటివరకు బాగానే ఉన్న మేఘన ఆ వృద్ధ దంపతుల బ్యాంక్ అకౌంట్లోని సొమ్మును కొట్టేయాలని ప్లాన్ చేసింది. భర్త, స్నేహితుడితో కలిసి ఆ డబ్బులో కొంత భాగం కొట్టేయాలని పక్కా ప్లాన్ రెడీ చేసుకుంది. ఆ వృద్ధురాలు బ్యాంకుకు వెళ్లినప్పుడు బాండ్స్ ఎక్స్పైర్ అయిపోయాయని మేఘన చెప్పింది. కొత్త బాండ్లు కొనడానికి కొన్ని డాక్యుమెంట్లు కావాలని అంది. మరుసటి రోజు వృద్ధురాలి ఇంటికి వెళ్లి వారి అకౌంట్లోని డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ను తీసుకుంది. అవసరమైన చోట సంతకాలు పెట్టించుకుంది. ఆ తర్వాత 50 లక్షల రూపాయల్ని వేరే అకౌంటుకు పంపుకుంది. ఓ రోజు వృద్ధ దంపతులు అకౌంట్లో ఉన్న డబ్బులు చెక్ చేసుకున్నారు. 50 లక్షలు తక్కువగా ఉన్నాయి. ఆ డబ్బును మొత్తం మార్చి 13వ తేదీన వేరే అకౌంటుకు ట్రాన్స్ఫర్ అయినట్టు తెలిసింది. ఆ వృద్ధుల బ్యాంక్ అకౌంటుకి రిలేషన్షిప్ మేనేజర్గా మేఘననే ఉండటంతో మనీ ట్రాన్స్ఫర్ చేసినా వారికి తెలియకుండా మేనేజ్ చేసింది. దీంతో తమ అకౌంట్లో ఉండాల్సిన డబ్బులు ఏమయ్యాయంటూ బ్యాంకుకు వెళ్లి మరీ నిలదీసింది వృద్ధురాలు. మొదట నేను చెక్ చేస్తా అని, ఆ తర్వాత మీరే కదా వేరే వాళ్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమన్నారు, మీరు చెప్పినట్టే చేశాను అంటూ బుకాయించటం మొదలుపెట్టింది మేఘన. ఇక లాభం లేదనుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేసిందా వృద్ధురాలు. పోలీసులు రంగంలోకి దిగటంతో మేఘన బండారం మొత్తం బయటపడింది. లగ్జరీ లైఫ్ను లీడ్ చేయాలని కలలు కన్న మేఘన ఆ వృద్ధ దంపతుల డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేసిందని తేలింది. ఈ ఫ్రాడ్ చేయటానికి తన భర్త శివప్రసాద్, స్నేహితులు వరదరాజు, అన్వర్ ఘోష్ సాయం తీసుకుంది. వీరి సాయంతో ఓ కొత్త అకౌంట్ తెరిచింది. ఆర్టీజీఎస్ ద్వారా ఆ అకౌంటుకు 50 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించి 30 లక్షలు డ్రా చేసేశారు. ఇక మేఘనాను కస్టడీలోకి తీసుకుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెడితే మొదట నాకేం తెలీదు అంటూ బుకాయించింది. కానీ వృద్ధుల డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్, డ్రా చేసిన 30 లక్షలు మేఘన ఫ్లాట్లో దొరకటంతో నోరు విప్పక తప్పలేదు. ఇక లక్కీ భాస్కర్ సినిమా కథ చెప్పటం స్టార్ట్ చేసింది. వృద్ధ దంపతులను మోసం చేసే ఉద్దేశం తమకు లేదని, తమకు డబ్బు అవసరం ఉండటం వల్లే వారి డబ్బు తీసుకున్నామని చెప్పింది. ఆ డబ్బుతో లాభం సంపాదించి మళ్లీ వారికే ఇవ్వాలని ఆలోచన తమకు ఉందని, అంతేకాని డబ్బుతో పారిపోవాలని అనుకోలేదని చెప్పుకొచ్చింది మేఘన. నేరం ఒప్పుకోవటంతో మేఘనను రిమాండ్కు తరలించారు పోలీసులు. ఎన్నో మంచి మంచి సినిమాలు ఉన్నాయి. వాటిలో ఉన్న మంచిని ఎవరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవటం లేదు కానీ చెడుని మాత్రం తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. దీనికి కారణం ఏంటి అని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చెయ్యండి.